ఒక సినిమా సూపర్ హిట్ అయితే హీరోతో పాటు దర్శకుడికి బాగా పేరు వస్తుంది. అదేవిధంగా భారీ ఫ్లాప్ అయితే దర్శకుడు ఫేడౌట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది దర్శకులు మాత్రం వారి అసిస్టెంట్ వల్ల సూపర్ హిట్ కొట్టిన వారు ఉన్నారు. కానీ కాలక్రమేణా మారకుండా ఒకే మూస ధోరణిలో సినిమాలు చేసి ఫేడౌట్ అయిన దర్శకులను ఇప్పుడు మనం చూద్దాం. కె విజయ భాస్కర్ స్వయం కృషి, నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నా నచ్చావు సినిమాలను చూస్తే మనకు కథతో పాటు హిలేరియస్ కామెడీ గుర్తుకొస్తుంది. కె విజయ భాస్కర్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. దీంతో త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. ఎప్పుడైతే త్రివిక్రమ్ దర్శకునిగా సినిమాలు చేయడం చేశారో అప్పటి నుంచి విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో విజయ భాస్కర్ ఫేడౌట్ అయ్యారు. వివి వినాయక్, దిల్, ఆది, ఠాగూర్, అదుర్స్, కృష్ణ, నాయక్ వంటి సినిమాలతో తనకంటూ మాస్ దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఫేడౌట్ అయ్యారు. ఎందుకంటే వివి వినాయక్ దగ్గర చేసిన అసిస్టెంట్లు అందరూ దర్శకులుగా మారడంతో వివి వినాయక్ వివి వినాయక్ ట్రెండ్ కి తగ్గట్టు మారకుండా ఒకే రకమైన స్క్రీన్ ప్లే తో ఫ్లాప్ లను చవి చూశారు. దీంతో ఫేడౌట్ అయ్యారు. శ్రీను వైట్ల సినిమాలంటే మనకు కామన్ గా గుర్తుకొచ్చేది కామెడీ టైమింగ్ సినిమాలు. ఢీ, రెడీ, వెంకీ, దుబాయ్ సీను, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. కామన్ గా శ్రీను వైట్ల సినిమాలో హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లి వాళ్ళని వీళ్ళను మేనేజ్ చేయడం అనే ఫార్ములా చుట్టూ దాదాపు ఒక దశాబ్దం పాటు తిరిగారు. అయితే ఈ సినిమాలో హిట్ల వెనుక శ్రీను వైట్లతో పాటు కోన వెంకట్, గోపి మోహన్ ల హస్తం కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిశారంటే సినిమాలు హిట్ అనే మారుమోగిపోయింది వీళ్ళ పేర్లు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు విడిపోయారో అప్పుడే ఫేడ్ అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలను డీల్ చేసిన శ్రీను వైట్ల ఇప్పుడు టైర్ 2 హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు గోపిచంద్ తో చేసే సినిమా హిట్ అయితేనే మరో ఛాన్స్ వస్తుంది, లేకపోతే ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ప్రముఖ తమిళ స్టార్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 90s లోనే ఎన్నో పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాలను అందించారు. భారతీయుడు 2, ఒకే ఒకడు, రోబో వంటి సినిమాతో స్టార్ దర్శకునిగా ఎదిగారు. శంకర్ నుంచి సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా మొత్తం భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే శంకర్ ఆస్థాన రచయితలు దూరం అయ్యారో అప్పటి నుంచి ఫ్లాప్లు సినిమాలు పడ్డాయి. విక్రమ్తో చేసిన ఐ అనే సినిమా శంకర్ స్థాయికి తగ్గట్టు హిట్ కాదు. రోబో 2.0 సినిమా కూడా శంకర్ స్థాయి సినిమా అయితే కాదని విమర్శలు వచ్చాయి. శంకర్ సినిమాలో బలమైన కథతో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. కానీ ఆస్థాన రచయితలు దూరం అవడం వల్ల ఆ స్థాయి కథలు శంకర్ నుంచి రావడం లేదని. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అయితే శంకర్ ను ఢీకొట్టే మొనగాడే ఉండరు. వీళ్ళతో పాటు మంచి రైటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది దర్శకులుగా మారడంతో ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులు ఫేడ్ అవుట్ అయ్యారు. మొత్తం మీద ఇండస్ట్రీలో చాలా కాలం నిలదొక్కుకోవాలంటే డైరెక్షన్ తో పాటు సొంతంగా మాటలు